వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్. ఈరోజు నిమ్మరసం, తియ్యటి నిమ్మరసం ఎలా చేసుకోవాలో చెప్తానండి. నిమ్మరసం ఏముందిలే అని అనుకోవద్దండి. నిమ్మరసంలో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఏదన్నా మసాలా కర్రీ తినిన తర్వాత తాగితే చాలా మంచిదండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని, ఒక టంబ్లర్ తీసుకుని దాంట్లో తరిగిన మింట్ వేసుకున్నానండి. కొత్తిమీర కొంచెం చిరుముకునేసాను. దాంట్లో చిటికెడు ఒక్క కళ్ళు ఉప్పు వేసుకున్నానండి. ఆ కల్లుప్పు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ ఏంటంటే 2.5 స్పూన్, నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 2.5 స్పూన్ షుగర్ అయితే సరిపోతుంది. 2.5 స్పూన్ షుగర్ వేసుకొని మింట్తో పాటు కొంచెము కలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఆ మింట్ కొంచెం క్రష్ అవుతుంది. దాని టేస్ట్ బయటకు వచ్చిన తర్వాత అది తాగినప్పుడు మనకు రిఫ్రెష్మెంట్ బాగుంటుందండి, మింట్ ఫ్లేవర్ అనేది. తర్వాత హాఫ్ లెమన్, ఒక లెమన్లో హాఫ్ కట్ చేస్తాం కదండి, హాఫ్ లెమన్ తీసుకుని దాన్ని మొత్తము నేను ఇప్పుడు వేసుకున్న వాటిలో స్క్వీజ్ చేసుకుంటున్నానండి. అయితే ఇక్కడ సీడ్స్ తీసేసుకొని స్క్వీజ్ చేసుకోండి. సీడ్స్ వస్తే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది. స్క్వీజ్ చేసుకున్న దాన్ని మళ్ళీ కొంచెం షుగర్తో మిక్స్ అయ్యేలాగా కన్నాను. దాంట్లో ఎంత వాటర్ కావాలో ఆ క్వాంటిటీ వాటర్, నాకైతే ఒక 750 ml వాటర్ అయితే పడింది. 750 ml వాటర్ వేసుకుని షుగర్ కరిగే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఒక మంచి గ్లాస్ తీసుకొని మనం కలుపుకున్న లెమన్ ఎడ్నంతా ఈ గ్లాస్లోకి పోసుకుంటామండి. ఇంగ్లీష్లో దీన్ని లెమన్ ఎడ్ అంటారండి. లెమన్ ఎడ్ని చక్కగా గ్లాస్లో పోసుకొని దాన్ని నీట్గా సర్వ్ చేసుకుని టేస్ట్ చేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. తాగిన వెంటనే చాలా రిఫ్రెష్మెంట్ అయ్యానండి. చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకైతే ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.